4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వాస్తవాలను వెలుగులోనికి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఓటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వి కృష్ణప్రసాదరావు, డివిజనల్ మేనేజర్, కొంగెం పోతురాజు, గోడౌన్ సూపరింటెండెంట్, జీపీసీఎం సొసైటీ, పాడేరు. ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఆదివాసీ ఉద్యమ నిర్మాత, స్వయంపాలన సిద్ధాంతకర్త స్వర్గీయ కామ్రేడ్ చెండా ఏలియా గారు ఇటీవల కాలంలో స్వర్గస్థులు కావటం జరిగింది. ఆయన స్మృతి కోసం ఈ నెల 12న పాడేరులో మోదకొండమ్మ ఆడిటోరియంలో సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సుదీర్ఘకాలం ఆదివాసీ హక్కుల కోసం, అలాగే రాజ్యాంగ చట్టాల కోసం సమున్నతమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి. జిఎస్యు, ఓపీజీఆర్, డిఎల్ఓ లాంటి ఉద్యమ సంస్థలను స్థాపించి జనావళిని కదిలించినటువంటి గొప్ప ఆదివాసీ ఉద్యమ నేత ఏలే గారు. మరి ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించాలనేటటువంటి పరిస్థితి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఉంది. అలాగే ఆయన ఉద్యమ సహచరులు, అనుచరులు, అభిమానులంతా కూడా ఆయన యొక్క సంస్మరణ సభని పాడేరులో నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి సుదీర్ఘమైనటువంటి ఆదివాసీ ఉద్యమాల్లో భాగమైనటువంటి ఏలే గారి ఈ సంస్మరణ సభలో మరి జనావళి అంతా కూడా భాగం కావాలి. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అంతా కూడా ఇందులో భాగం ఉన్నాయి. కాబట్టి ప్రజానీకం అంతా కూడా ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని రేపు మోదకొండమ్మ ఆ ప్రాంగణంలో జరిగేటటువంటి కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో విచ్చేసి ఉద్యమ నేత ఏలే గారి యొక్క సంస్కరణ సభను విజయవంతం చేసి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తితో మునుముందుకు ఆదివాసుల యొక్క రాజ్యాంగ చట్టాలు పరిరక్షించడం కోసం, అలాగే ఆదివాసీ స్వయంపాలన పోరాటాలని ముందుకు తీసుకెళ్లడానికి ఇందులో భాగం కావాలని చెప్పేసి మొత్తం ఈ 11 మండలాల జనావళి, అదేవిధంగా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి డిఎల్ఓ నాయకత్వానికి కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా మరి మనకు ప్రింట్ మీడియా సభ్యులను కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మరి ఉద్యమాలు కానీ ఉద్యమ స్ఫూర్తి అంతా కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజానీకం అంతా కూడా ఇందులో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నమస్కారం. అదేవిధంగా దండకారణ్య ప్రాంత ఆదివాసీ ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు అక్టోబర్ 12 ఆదివారంన డాక్టర్ చెండా ఏలియా గారు సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. మోదకొండమ్మ గుడి ఓపెన్ ఆడిటోరియంలో ఈ సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి డాక్టర్ చెండా ఏలియా గారు అనుచరులు, ఓపీజీఆర్ మిత్రులు, అదేవిధంగా ఆయన సన్నిహితులు, ఉద్యమ సహచరులందరూ కూడా హాజరవుతున్నారు. మరి డాక్టర్ చెండా ఏలియా గారు తలపెట్టినటువంటి స్వయం పాలన అనేటటువంటి అంశంపై మాట్లాడటకు కానీ మరి స్పీకర్స్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టర్ కాసిం గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఆదివాసుల సంపద, ఆదివాసుల బతుకులు అనేటటువంటి అంశంపై మాట్లాడటకు గాను ప్రజాగాయకుడు గద్దరన్న కూతురు వెన్నెలకు కూడా విచ్చేస్తున్నారు. కనుక ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు అందరూ కూడా విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఒరిస్సా రాష్ట్రం నుండి, అలాగే ఛత్తీస్గఢ్ నుండి కూడా దండకారణ లిబరేషన్ ఆర్గనైజేషన్ సన్నిహిత సంబంధం ఉన్నటువంటి మిత్రులు, మరి స్వయం పాలన పోరాటంలో ఉన్నటువంటి మిత్రుడు జయరాం పాంగి ఒరిస్సా నుండి విచ్చేస్తున్నారు. అదేవిధంగా డిఎల్ఓ జాతీయ కార్యదర్శి లలిత్ నారాయణ్ గారు కూడా విచ్చేస్తున్నారు. కనుక మిత్రులందరూ కూడా హాజరు కావాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.